ఇక వివరాలకు వెళ్తే ఖైరతాబాద్ మహాగణపతి రేపు గంగమ్మ ఓడికి చేరనున్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. బుజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ 71 సంవత్సరాలు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా వాటన్నింటిని భరించుకుంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ సమితిలో ఉన్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక్క కార్యక్రమం ఒక్క సంవత్సరం చేయడం ఒక్కసారి చేయడమే కష్టమైన పని రోజుల్లో. కానీ 71 సంవత్సరాలు ఎన్నో రకాల పరిస్థితులు ఈ మహానగరంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈనాడు పోటీ యుగంలో ఎంతోమంది పెద్ద పెద్ద గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఖైరతాబాదు గణపతి దేవుడికి పోటీ లేదు సరిరారు అనే విధంగా నిర్వాహకులు నిర్వహించుకుంటూ వచ్చారు. 60-70 లక్షల మంది ఇక్కడికి వచ్చి భక్తులు దర్శనం చేసుకున్నారంటే ఖైరతాబాద్ గణేశుని యొక్క విశిష్టత, ఇక్కడ నిర్వాహకుల యొక్క శ్రమ, గత 3 నెలలుగా విగ్రహ ఏర్పాటుకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలకు చారిత్రాత్మకంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇది అందరికీ కూడా నిర్వాహకులంతా ఎవరు ఎక్కడ భక్తులు మొక్కుకున్నా సర్వేజన సుఖినో అందరూ బాగుండాలి, పాడి పంటలతో సమృద్ధి వర్షాలతో ఆరోగ్యంతో ఉపాధి అవకాశాలు అందరికీ కలిగే విధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా దేవుడు ఆశీర్వదనం కావాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో గణేశుని కూడా మండపాలకు ఉచిత విద్యుత్నిస్తూ మేము కూడా గణేశునికి సంబంధించి ప్రార్థిస్తా ఉన్నాం. ఈరోజు పేద ప్రజలు వచ్చేటువంటి ప్రతి భక్తుడి యొక్క విఘ్నాలు తొలగే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో దాన్ని కొనసాగిస్తూ స్వర్గీయ సుదర్శన్ గారు మరి వారి కుటుంబ సభ్యులు ఆ లెగసీ కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఖైరతాబాద్ లో పుట్టిన ప్రతి బిడ్డ ప్రతి దర్వాజా నుండి ఒక భక్తుడు ఒక ఇంటి నుంచి వచ్చి కుల మతాలకు అతీతంగా హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ వేరే కమ్యూనిటీ కానీ జైన్స్ కానీ అందరూ కూడా ఈ 11 రోజులు దేవుడి యొక్క సేవలో నిమగ్నమై పనిచేస్తా ఉన్నారు. 71 సంవత్సరాలు ఉదయం 6 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. అన్ని పనులను కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు వినాయకుని పైన టీన్లు తీసేస్తారు. టీన్లు తీసేసిన తర్వాత వినాయకుని సైడ్లోని అన్ని కర్రలు కూడా తీసేసిన తర్వాత వినాయకుని రాత్రి 12 గంటల 1 నిమిషంకి వినాయకుని కలశ పూజ ఉంటుంది. ఆ కలశ పూజ అయిన తర్వాత వినాయకుని లిఫ్ట్ చేసి పెద్ద విజయవాడ నుంచి వచ్చిన ట్రాలీపై పెడతారు. ట్రాలీపై పెట్టేసి ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. కేంద్ర పర్యాటక సాంస్కృతిక అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలోని మల్లేపల్లి డివిజన్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించారు. ఈ మండపాన్ని బీజేపీ నాంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రాహుల్ చంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొని వినాయకుడికి నమస్కరించారు. స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మంత్రి రాకతో అక్కడి వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. భజనలు శంఖానాదాలతో గణేశుని జయ జయ ధ్వానాలు వినిపించాయి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి పండుగ హిందూ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యం కలిగిందని, ఈ పండుగ సమాజంలో ఐక్యత, భక్తి, శక్తి, జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రజలతో కలిసి పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రాహుల్ చంద్ర మాట్లాడుతూ నాంపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం తమతో ఉందని, భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ట్యాంక్ బండ్పై గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి పొన్నాం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. పోలీస్ భద్రత, విద్యుత్, శానిటేషన్, తాగునీరు తదితర అంశాలపై భక్తులకు
ఇబ్బందులు లేకుండా తీసుకున్నట్లు చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నట్లు మంత్రి పొన్నాం ప్రభాకర్ తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. వినాయక నిమజ్జనంలో ఇబ్బందులు లేకుండా మరింత లోతుగా చేసినట్లు అధికారులు వెల్లడించారు. గత 3 రోజులుగా జరగనున్న నిమజ్జనం తర్వాత ఏర్పడిన వ్యర్థాల తొలగింపు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, ఇతర ముఖ్య అధికారులు, మంత్రి పొన్నాం ప్రభాకర్ హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు. నిమజ్జనం కోసం ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, అన్ని శాఖల సమన్వయంతో శాంతి భద్రతలు ఇతర సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నాం. రేపు నిమజ్జనానికి సంబంధించి గణేష్ ఉత్సవ సమితి ప్రభుత్వం సమన్వయంతో ఇప్పటికే అనేక సమీక్షలు నిర్వహించిందని తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలోనే కాకుండా పంచాయతీ శాఖ తరపున ప్రతి గ్రామంలో నిమజ్జన ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి నిమజ్జనం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. అందుకు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాట్లు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యం లోపల అన్ని శాఖలు కూడా సమన్వయంతో శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర క్రేన్స్ ఏర్పాటు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇమీడియట్గా డస్ట్ అక్కడ లోపల నీళ్ళలో వేసిన తర్వాత తీసే అంశంతో సహా అన్ని రకాలుగా చర్యలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. రేపు నిమజ్జనానికి సంబంధించి ఓపికగా అందరూ సమన్వయంతో అటు ఉత్సవ సమితి ఇటు ప్రభుత్వం తరఫున సమన్వయంతో ముందే దీనికి సంబంధించిన రివ్యూ చేసి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా విఘ్నేశ్వరుడు యొక్క ఉత్సవాలు ఘనంగా ముగుస్తూ ఉన్నాయి. ఇదే విధంగా నాట్ ఓన్లీ ట్యాంక్ బండ్కి సంబంధించిన నెక్లెస్ రోడ్డే కాక జిహెచ్ఎంసీ పరిధి లోపల ఉన్నటువంటి అన్ని హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి కానీ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి దానితో పాటుగా పంచాయతీరాజ్ శాఖ తరఫున ప్రతి గ్రామంలో కూడా నిమజ్జనోత్సవం జరుగుతుంది. కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి అక్కడ స్థానికంగా ఉండబడేటువంటి చిన్న చిన్న అంశాలను లైటింగ్ కావచ్చు, ఇతరత్ర శానిటేషన్ పరమైన అంశాలను కూడా చూడమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ పక్షాన. కాబట్టి ఎక్కడైనా గణేష్ ఫెస్టివల్కు సంబంధించినటువంటి ఏర్పాట్ల లోపల అక్కడ స్థానిక యాంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. గణేష్ నవరాత్రుల సందర్భంగా వికారాబాద్ పురపాలక సంఘం పరిధిలోని కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి గణనాథునికి పూజలు చేశారు స్పీకర్ వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్ కుమార్ మరియు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. ఘనంగా స్వాగతం పలికారు మండప నిర్వాహకులు, భక్తులు, కాలనీవాసులు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చకులు. ఈ కార్యక్రమంలో స్థానిక పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. నమస్కరోమి. ఉప్పల్ నియోజకవర్గం నాచారం కౌండిన్య నగర్ నేతాజీ యూత్ క్లబ్ అసోసియేషన్ వినాయక మండపానికి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. गणेश महाराज की రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
138వ జయంతి వేడుకలు సందర్భంగా హైదరాబాద్లోని మారియట్ హోటల్ సమీపంలోని ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కూడా ఉపాధ్యాయుల దినంగా టీచర్స్ డే మనం జరుపుకుంటున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారే ఒక ఉపాధ్యాయులు. మరి వారి ఒక జన్మదినం నాడు వారిని స్మరించి భారతదేశ ఒక స్వాతంత్ర యుద్ధంలో తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశ నిర్మాణంలో అదేవిధంగా మన విద్యా వ్యవస్థలో అనేక మార్పులకు కారకుడైనటువంటి యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయులను మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఆ ఉపాధ్యాయుల ఘోషణ ఒకసారి చూడాల్సిన కోరుతా ఉన్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయాలు అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయాలు ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళకు వచ్చినటువంటి ఒక శాలరీస్ కూడా ఇంకా రాలేదు, సమయానికి వచ్చేటటువంటి జీతాలు కూడా రాలేదు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఒకవేళ విశ్వవిద్యాలయాలు ఉంటే మరి సమాజం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా రిటైర్డ్ అయిన టీచర్లకు కూడా ఉపాధ్యాయులకు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఇంకా వాళ్ళ పెన్షన్స్ కూడా రావట్లేదు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు సరే, ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఉపాధ్యాయులని మనం నిర్లక్ష్యం చేయరాదు. సమాజం కుటుంబ కేంద్రీకృత సంరక్షణ ఆనవాయితీకి పేరుగాంచిన ఫెర్నాండెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హాస్పిటల్ సిట్టింగ్లో మొట్టమొదటిసారిగా బేబీ స్పాను ప్రారంభించింది. దీనిని ఫెర్నాండెస్ హాస్పిటల్లో సుదీర్ఘ అనుబంధం ఉన్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. This new service, guided by expertise of our pediatric, neonatal and physiotherapy teams working together, reflects what Fernandes has always stood for: blending care with clinical expertise, sensitivity, evidence-based practices, and of course, empathy. Every parent desires for their baby's first months to be safe, joyful, and memorable. I'm sure it was very difficult for you not to smile looking at those babies in the spa. We aim to create those treasured memories and lay a strong foundation for life with the baby spa. But none of this would have been possible without the dedicated efforts of Team Fernandes. I take this opportunity to thank each member for their unwavering dedication and commitment in bringing this dream to life. So really these kind of technologies, I think we've lost our way with too much of surgical interventions and a lot of intervention medicine that is going on. We have lost our natural roots, so I'm very happy that Fernandes is again pioneering them and bringing them forth. She has also worked, Dr. Vita, I remember when I was first collector. This is now long due. I'm collector for a long time, but when I was first there, and she'd started the midwife courses for our nurses, which was helping a lot of rural women. You know, because in rural areas there is a shortage of gynecologists. ఏపీలో రైతులకు యూరియా ఇవ్వడం సహా వారి కష్టాలు తీర్చడంలో కూటమి సర్కార్ విఫలమైందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతుల ఇబ్బందులపై ఈ నెల 9వ తేదీన వైఎస్ఆర్సీపీ పూర్వబాట కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని ఆర్టీఓ కార్యాలయాలకు పార్టీ నేతలు వెళ్లి వినతి పత్రం సమర్పించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా 9వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్టీఓ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన అనకాపల్లి జిల్లాకు సంబంధించి 2 ప్రధానమైనటువంటి కేంద్రాలైనటువంటి ఇటు అనకాపల్లి
అటు నర్సీపట్నం 2 ఆర్డీఓ కేంద్రాల వద్ద కూడా ఈ ప్రొసెషన్స్ ని నిర్వహించి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నాం. సహజంగా రైతులకి ఏ రకమైనటువంటి సహకారం అందించాలి, ప్రభుత్వానికి అసలు ఈరోజు గురు పూజోత్సవం శాస్త్రం రాకముందు అంటే సైన్స్ కన్నా ముందు వ్యవసాయం అనేటువంటిది ఒక విద్య అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పింది రైతు. అటువంటి రైతు ఈరోజు కష్టాల్లో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు 2019-24 మధ్యలో ఎప్పుడన్నా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ రోజన్నా విత్తనాల కోసం కానీ ఎరువుల కోసం కానీ సొసైటీల దగ్గర కానీ రైతు భరోసా కేంద్రాల దగ్గర కానీ సచివాలయాల దగ్గర కానీ ఏ రోజన్నా ఒక్క మనిషి అన్నా నిలబడి మాకు ఇది అందట్లేదు అని చెప్పినటువంటి ఒక్క ఘటన చూపించమనండి.